మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు కుక్క మరియు ఎముక కథ. అనగనగా ఒక చిన్న పట్టణంలో ఒక వీధి కుక్క ఉండేది. ఒకరోజు అది ఒక కషాయ దుకాణం వద్ద తిరుగుతూ ఉండగా దానికి ఒక ఎముక దొరికింది. ఇక్కడే ఉండి ఎముకను తిన్నాను అంటే వేరే ఇంకా ఎవరైనా వస్తారు అని అనుకొని తను ఒక్కటే ఆస్వాదించటానికి ఎముకను నోట కరుచుకొని అది సమీపంలోని నది వైపుకు ఉత్సాహంగా పరుగెట్టింది. నదిపై ఉన్న వంతెన పైన కూర్చొని ఆహా, నాకు మంచి ఎముక దొరికింది అని అనుకొని అది ఎముకను నవ్వులుతూ నదిలోకి చూసింది. నదిలో తన సొంత ప్రతిబింబం చూసిన కుక్క చాలా ఆశ్చర్యపోయింది. నోటిలో ఎముక ఉన్న మరో కుక్క అక్కడ ఉన్నట్లుగా అది భ్రమపడింది. ఆ కుక్కను భయపెట్టి అక్కడ నుండి పారద్రోలాలనే ఆశతో తన నోటిలో ఎముక ఉన్న సంగతి మరచిపోయి తన సొంత ప్రతిబింబంపై మొరగటానికి నోరు తెరిచింది. ఎముక దాని నోటి నుండి నదిలో జారి పడిపోయింది. దాని అత్యాశ కారణంగా కుక్క తన ఎముక ముక్కను కోల్పోవటమే కాక ఆకలితో ఉండవలసి వచ్చింది. ఈ కథలోని నీతి ఏమంటే, అత్యాశ పనికిరాదు, దురాశ దుఃఖానికి చేటు. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.